नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवती नैष्ठिकी। जय श्रीमद् भागवत महापुराण ग्रंथानिकी ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्री गुरु परंपरा की अनंत कोटि वैष्णव वृंद की भगवद्गीता महाशास्त्रानिकी जय श्री कीर्तनानंद भक्तिपाद की जय श्री प्रभुपाद की। भगवद्गीता यथातथము 31 శ్లోకము 3వ అధ్యాయం। హరే కృష్ణ। యథాతథం అంటే ఉన్నది ఉన్నట్టు భగవంతుడి నుంచి గురు శిష్య పరంపరలో ఉన్నది ఉన్నట్టు చెప్పేదాన్ని యథాతథం అంటారు। ఈరోజు 31వ శ్లోకం దీన్ని ఏమే మతమిదం నిత్యమను తిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః ఏమే మతం మిదం మనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః ఏమే మతమిదం నిత్యం మనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః। ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః। హరే కృష్ణ। ఈ శ్లోకం భావం అందరైనా చెప్తా ప్రభు। ఏమే మతమిదం నిత్యం తేలిగ్గా ఉంటుంది। హరే కృష్ణ మంత్రం బాగా చేస్తే భగవంతుడు భగవద్గీత చదివే జ్ఞానాన్ని ఇస్తారు। హరే కృష్ణ। అందుకే 30వ శ్లోకంలో భగవంతుడు ఏమన్నారంటే నన్ను గురించిన పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా మమతత్వం లేకుండా నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి మాన్యం విడిచి యుద్ధం చేయను। మరి ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి వెళ్తే ఎప్పుడు ఫలాన్ని ఆశించకూడదు అనమాట। ఈ లోకంలో అందరూ కూడా ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు। వివాహం అవ్వాలనో డబ్బు కావాలనో లేకపోతే ఏదో రకమైన కోరికతో వస్తూ ఉంటారు లోకం అంతా। కానీ సేవ చేసేటప్పుడు ఫలాన్ని ఆశించకూడదు। జీవుల యొక్క లక్షణం భగవంతుడి సేవ, అది ధర్మం అనమాట। దానికి కూడా ఆశించకూడదు। ఇప్పుడు పిల్లవాడికి భోజనం పెట్టాడు తండ్రి, ఆ పిల్లవాడి దగ్గర ఏం కావాలని ఆశించదు। పిల్లవాడిని పోషించాలి, పెద్ద చేయాలి, నా బాధ్యత అనుకుంటాడు। అట్లాగే మనం జీవులు భగవంతుడి సేవ చేయాలనే ఉద్దేశంతో భగవంతుడి సేవ వెళ్ళి దర్శనం చేసుకోవాలి।
తమ కర్మలను నిర్వహిస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయరహితులై అనుసరించేవారు కర్మబంధము నుండి ముక్తులవుతారు. భగవంతుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారము కర్మను నిర్వహిస్తూ మన పని మనం చేస్తూ శ్రద్ధతో చేయాలి. ఏదైనా సరే భగవంతుడు ఏమన్నాడంటే శ్రద్ధ భక్తి వల్లే నేను వశం అవుతాను. శ్రద్ధ భక్తి లేకపోతే ఎప్పటికీ వశం కాలేదు. అంతక్రితం ఏ విధంగా మన జన్మలో పాపకర్మం పుణ్యకర్మం చేస్తూ అంతక్రితం యథావిధంగా ఉన్నాం అదే విధంగా ఉంటాం. అంటే మనకు శ్రద్ధ లేదు. భగవంతుడి మీద శ్రద్ధ లేకపోతే మార్పు జరగదు. మార్పు జరగకపోతే మనం కర్మల చిక్కుకోవాలి. మార్పు జరుగుతూ ఉండాలి. మార్పు జరిగితే అది సరైన శ్రద్ధతో భగవంతుడి సేవ చేస్తే మార్పు జరుగుతుంది. శ్రద్ధ అదిగా అన్ని చోట్ల చూస్తాడు భగవంతుడు. శ్రద్ధ చూడాలి, భక్తి చూడాలి అన్నాడు. ఈ ఉపదేశం అసూయ రహితులే. మామూలుగా అసూయ ఉండకూడదు అన్నాడు. భగవంతుడి సేవలో చాలా మంది గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. అలాగే అసూయ ఉండకూడదు. వాళ్ళ గొప్ప వ్యక్తులే కానీ ఆ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి కానీ నాకన్నా గొప్ప వ్యక్తులు అయిపోయారు అని అసూయ ఉండకూడదు. వాళ్ళకన్నా గొప్ప వ్యక్తుల వాళ్ళ సంఘం ఉండకూడదని అలాంటి అసూయ వస్తుంది. ఈ భక్తి మార్గాలు కూడా గొప్ప వ్యక్తులుగా ఉత్పత్తున్నారని అసూయ వచ్చేది అనమాట. అలాంటి అసూయ లేకుండా మనము అణిగిమణిగి ఉండాలి. అందరికన్నా అడుగుతూ ఉండాలి. తృణాదపి సునీసేన తరోరివ సహిష్ణ అమాన్యమాన దేన కీర్తనయ సుధారి. అంటే ఆ తృణంలో ఉన్న అంటే మట్టి కణం ఉంటుంది కదా, మట్టి కణం మనం తుక్కినా కానీ అది అణిగిమణిగా ఉండదు. గడ్డి కోస కూడా అణిగిమణిగా ఉండదు. కింద తొక్కి గడ్డి అట్లా అణిగిమణిగి ఉండి ఎవరైనా అవమానపరిచినా మనం ఆమె గౌరవించాలి కానీ ఆమె ఏమనకూడదు. వాళ్ళని రెచ్చగొట్టకూడదు. లేకపోతే వాళ్ళని వ్యతిరేకంగా మనం పోరాడితే వాళ్ళకి మనకి భేదం ఉండదు. ఆ విధంగా అణిగిమణిగి ఉంటాను. అంతేకాదు అని చెప్పబడుతుంది. హరే కృష్ణ 32వ శ్లోకం. ఏ త్వేత అభ్యాససూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన మూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఏ త్వేతదభ్యాసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఏ విద్ధి నష్టాన చేతసః. ఏ త్వేతదభ్యాసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఏతదభ్యాసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. అసూయతో ఈ ఉపదేశాలను అలక్ష్యపరిచి అనుసరింపని వారు సమస్త జ్ఞానరహితులుగా మూఢులుగా పూర్ణత్వ యత్నాలలో నష్టపడిన వారుగా భావించబడతారు. భగవంతుడు ఆజ్ఞని పాటించకపోతే ఏం జరుగుతుందంటే
అలక్ష్యపరిచిన వారు సమస్త జ్ఞాన రహితులు అవుతారు. జ్ఞానం రాదు వాళ్ళకి ఎప్పటికీ కూడా. భగవంతుడు చెప్పిన ఆదేశం పాటించకపోతే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం రాదు. మానవుడు జ్ఞానం ఏంటంటే భగవంతుడిని తెలుసుకోవడం. మానవుడు ఏం తెలుసుకోవాలి? భగవంతుడి కోట్లు ఉంటాయి, భగవంతుడు ఒక్కడే ఉంటాడు. ఆ జ్ఞానం వాళ్ళకి రాదు భగవంతుడి ఆదేశం పాటించకపోతే. మూడుగా మూర్ఖులు ఉంటారు అనమాట. వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు హింస చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం, ఆ పదవుల కోసం వాటి కోసం రకరకాల హింసలు చేస్తూ ఉన్నారు. అంటే హింస చేయడానికి మన ఆజ్ఞ లేదు, భగవంతుడి ఆజ్ఞ ఉంది. హింస చేస్తే దానికి ప్రతిక్రియ ఉంది, రియాక్షన్ ఉంది. ఒక తప్పు చేస్తే దానికి సంబంధించి శిక్ష మనం అర్హులై ఉండాలి. అది ఎక్కడ పోదన్నమాట. ఆ భక్తి ఏంటంటే మనం బాగా భక్తి సేవ చేసామనుకో దానికి సంబంధించిన సుఖానికి సంబంధించిన లాభాన్ని పొందుతూ ఉంటాం. అట్లా కాకుండా మనం ఏంటంటే భక్తి లేకపోతే మూడులుగా అయిపోతారు. మూర్ఖులుగా హింస చేయటము, ఆధిపత్యం చేయాలని, రకరకాలుగా సంపాదించాలి, అందరి మీద లోకం అంతా రాజు అవ్వడానికి చూస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి మూర్ఖులుగా అవుతూ ఉంటారు. వాళ్ళు భగవంతుని చేరాలనుకునే పూర్ణ అంటే మన జీవిత గమ్యం ఏంటి? పూర్ణత్వ లాభం భగవంతుని చేర. మానవ జన్మలో కృష్ణుని చేరడానికి ఈ జన్మ వచ్చింది, మిగతా జన్మలు చేరలేదు. ఆ లాభం గురించి ఆశ్చర్యం కొన్ని తాత్కాలికంగా వస్తారు, తాత్కాలికంగా వెళ్ళిపోతారని చెప్పబడుతుంది. ఇంకో శ్లోకం 33. స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి సదృశం శ్రేష్ఠతే స్వాస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి సదృశం శ్రేష్ఠతే స్వాస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి సదృశం చేష్టతే స్వాస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి సదృశం చేష్టతే స్వాస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి సదృశం చేష్టతే స్వాస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి సదృశం చేష్టతే స్వాస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి స్వభావము బట్టి పని చేస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు త్రిగుణాల వలన పొందిన తన స్వభావాలని అనుసరిస్తాడు. ఇక నిగ్రహము ఏమి చేయగలుగుతుంది? జ్ఞానం జీవిస్తాడన్నమాట. జ్ఞానంతో భగవంతుడికి సంబంధించిన జ్ఞానం నేర్చుకుంటే దాని స్వభావాన్ని
స్వభావాన్ని బట్టి జీవిస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు త్రిగుణాలకి పొంది తన స్వభావాన్ని అనుసరిస్తూ ఇక నిగ్రహంగా 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజగుణం, తమోగుణం. ఆ గుణాలలో సిగ్గుపోయి కర్మలు చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళని జ్ఞానం లేదనుకో దానికోసం అయిపోయి జీవిస్తూ ఉంటారు. అప్పుడు జీవించే నిగ్రహం లేకుండా పోతుంది, నిగ్రహించుకోలేదు. ఇప్పుడు మనకి కృష్ణ చైతన్యంలో రోజు జపం చేస్తున్నారు అనుకోండి, ఒక మాంసాహారం తినే వ్యక్తి రోజు జపం చేస్తే మానేస్తాడు, అంటే నిగ్రహించుకుంటాడు, పోతుంది అన్నమాట. అదే మామూలుగా ఇప్పుడు ఏదైనా మానేస్తున్నా కొన్నాళ్ళ తర్వాత నిగ్రహించుకోలేదు, దాన్ని కంప్లీట్గా పోగొట్టాలన్నమాట. పోగొట్టే విద్య ఇది, దాన్ని చేయాలి, దాన్ని పాటించాలన్నమాట. శాశ్వతం భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదిస్తేనే అది పాటిస్తాడన్నమాట, లేక పాటించలేడు. ఆ త్రిగుణానికి వశమైపోయి పాపకార్యాలలో ఉంటాడు, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోలేదు. మిగతా వాళ్ళంతా చూడండి, మీరు చాలా మంది చూస్తూ ఉంటారు. చాలామంది మనం దీక్షలు తీసుకున్నాక ఏమవుతుందంటే తర్వాత యథావిధిగా కొనసాగిస్తుంటారు సుఖదుఖాల పాపకర్మం. కానీ ఈ భక్తి మార్గంలోకి వచ్చిన జపం రోజు చేస్తుంటే తప్పనిసరిగా వాటిని నిగ్రహించుతాం, ఛేదించేస్తాం. హరే ముఖద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నా వశమాగచ్చేత్ కౌహస్య పరిపన్నినౌ ఇంద్రియస్యేంద్రియాస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నా వశమాగచ్చేత్ కౌహ్యస్య పరిపన్నినౌ. ఇంద్రియాస్యేంద్రియాస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నా వశమాగచ్చేత్ కౌహస్య పరిపన్నినౌ. ఇంద్రియాసేంద్రియాస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నావశమాగచ్చేత్ కౌహస్య పరిపన్నినౌ. ఇంద్రియాసేంద్రియాస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ కౌహస్య పరిపన్నినౌ. ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలకు సంబంధించిన రాగద్వేషాలను క్రమపరచడానికి నియమాలున్నాయి. ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాల వంటివి కనుక అట్టి రాగద్వేషాలకు మనిషి వశం కాకూడదు. ఈ ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోవడానికి మార్గం ఉందన్నమాట. ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం అంటే భగవంతుడికి అర్పించిన ఆహారం తీసుకోవాలి, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం పొందాలి, భగవంతుడి నామాన్ని చేయాలి. అప్పుడు ఇంద్రియాలు లాగవు, అవి అనుభవించాలి అనుకోవాలన్నమాట. తర్వాత భగవత్ కార్యం భగవంతుడు దర్శనం చేసుకోవాలి, కళ్ళతో భగవంతుడు దర్శనం చేసుకోవాలి. అప్పుడు కళ్ళతో మనము చూసే దోషం వల్ల భగవంతుడు దర్శనం చేసుకోవడం వల్ల ఆ దోషం పోయింది. మనము కృష్ణ ప్రసాదం తినడం వల్ల మనం తినకుండా ఆహారం తినకుండా మన ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవాలి. భగవంతుడి నామం జపించడం వల్ల లోకంలో ఏమ నామం మీద ప్రేమ లేకుండా పోయింది. భగవంతు నామం వినటం వల్ల ఆ ప్రాపంచిక విషయాల మీద ఉన్న ఆ కోరికలు కామానికి సంబంధించిన పాటలు అవి కూడా నాశనం అవుతాయి. మన ఇంద్రియాలని నియమించడానికి పద్ధతులు అన్నమాట అవి ఉన్నాయని చెప్తున్నాడు భగవంతుడు. రాగద్వేషాలను క్రమంగా కనపరచుకోవాలని నియమాన్ని పాటిస్తూ ఉండాలి. ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాల వంటి కనుక వాటి రాగద్వేషాలు మనిషి విషయాలు. మనం ఆత్మానుభూతి పొందాలన్నా ఆత్మరక్షణ చేసుకోవాలన్నా ఈ రాగద్వేషాలు ఇంద్రియాలు భోగాల నుంచి రక్షించుకుంటేనే మనము వాటి వస్తువు లేకుండా
ఆత్మస్థితిలో ఉండగలుగుతాం. ఇంకో శ్లోకం చెప్పేశాడు. స్వధర్మో స్వధర్మో విగుణః విగుణః పరధర్మాత్ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే స్వధర్మే నిధనం నిధనం శ్రేయః శ్రేయః పరధర్మో పరధర్మో భయావహ భయావహ విగుణః పరధర్మాత్ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే స్వధర్మే నిధనం నిధనం శ్రేయః శ్రేయః పరధర్మో పరధర్మో భయావహ భయావహ శ్రేయన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ పరధర్మో భయావహ శ్రేయన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ పరధర్మో భయావహ శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ పరధర్మో భయావహ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయాపః పరధర్మో భయావహ స్వధర్మో విగుణః పరధర్మాత్మనిష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే విధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ పరధర్మో భయావహ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ ధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ పరధర్మో భయావహ పరిపూర్ణంగా పరిపూర్ణంగా నిర్వహించడం కంటే నిర్వహించడం కంటే దోషంతోనైనా దోషంతోనైనా స్వధర్మాలను స్వధర్మాలను నేర్చటము ఉత్తమము ఇతరుల ధర్మాలలో నెలకొనటం కంటే స్వధర్మ నిర్వహణలో నాశనము మంచిది. ఎందుకంటే ఇతరుల మార్గమును అనుసరించటము ప్రమాదకరమైనది. ఇక్కడ అర్జునుడికి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు రాజు నువ్వు అన్ని సామాన్లన్నీ నేను యుద్ధం చేయలేదని పక్కన పారేశావు తిరిగి వాళ్ళగా. అది రాజు ధర్మం కాదు. రాజు శత్రువుని జయించాలి, ఎదురుపడి మరణించినా సరే శత్రువుని జయించాలి. అందువల్ల నీ ధర్మం, రాజు ధర్మాన్ని నువ్వు వదిలేశావు. అట్లాగే బ్రాహ్మణ ధర్మం బ్రాహ్మణుడు పాటించాలి, ఆ శూద్ర ధర్మం శూద్రుడు పాటించాలి. బ్రాహ్మణుడు మామూలు శారీరక పని ఎక్కువ చేయలేడు, శూద్రుడు బ్రాహ్మణుడు సంబంధించిన లక్షణాలు అనుసరించలేడు. అయితే గుణాలను బట్టి అభ్యాసం చేస్తూ చిన్నప్పటి నుంచి వాళ్ళ గుణాలను బట్టి కలియుగంలో గుణాలను బట్టి వాళ్ళకి గురువు అభ్యాసం నేర్చుకో గురుకులంలో నువ్వు బ్రాహ్మణుడు అని ఏ కులంలో వచ్చిన వాళ్ళ చిన్నప్పుడు గుణాలను పురాతపరలు వారి ఇష్టాలను అందరం చేస్తారు. చిన్నప్పుడు 5 సంవత్సరాలు అప్పుడు వాళ్ళకి జ్ఞానం సంపాదించిన వ్యక్తిని బ్రాహ్మణుడు దర్శించి వాళ్ళకి విస్తృతం చేస్తారు. అట్లా అది శాస్త్రబద్ధం నడిస్తే దానికి సంబంధించింది అనుసరించాలి. కానీ మనము ఇక్కడ ఈ లోకంలో ఒకళ్ళకి సంబంధించిన పని ఒకళ్ళు చేసినా అది ధర్మం సరిగా ఉండదు, చేయలేరు. అట్లని మనము
శూద్ర కుటుంబంలో జన్మించిన వ్యక్తులు కూడా మనం భగవంతుని చేరలేము అనుకోకూడదు. భగవంతుడు ఏం చెప్పాడు? బ్రాహ్మణుడు చేరతాడు, క్షత్రియుడు చేరతారు, వైశ్యుడు చేరతారు, శూద్రుడు కూడా భగవంతుడిని సంబంధించిన భక్తి చేస్తే నలుగురు సమానం చేరతారు. బ్రాహ్మణుడు చెప్తాడు, రాజు పాటింపజేస్తాడు, వైశ్యుడు వాళ్ళకి కావలసిన సమకూరుస్తాడు, శూద్రుడు వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాడు. అట్లా నలుగురు కూడా కృష్ణుడికి సంబంధించిన జ్ఞానం కోసమే పనిచేస్తారు. భగవంతుడి జ్ఞానాన్ని కోసమే పనిచేయాలి. నలుగురు ముక్తిని పొందుతారు, ఎవరో ఎక్కువగా తక్కువ కాదు. అయితే ఎవరి ధర్మంలో వాళ్ళు జీవించాలి అని భగవంతుడు చెప్తున్నాడు. హరే కృష్ణ. అట్లాగే మనకి ఇప్పుడు రకరకాల మతాలు వస్తాయి. ఆ మతాలు మనకి సంబంధం లేదు. మన సనాతన నుంచి ఉన్న మన ధర్మం మన ఇప్పుడు వదిలిపోకూడదు. సనాతన నుంచి ఆది నుంచి ఉంది, చిన్నప్పటి నుంచి మనం ప్రశ్న వేయాలి. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా బాధ వస్తే వేరే మతాల నుంచి వాళ్ళు హింసిస్తూ ఉంటారు, అట్లా ఇట్లా మా దగ్గర. మనం జ్ఞానం లేకపోవడం వల్ల, మనం శాస్త్రాలు చదవకపోవడం వల్ల, మన ఆధ్యాత్మిక జీవనాలు సత్సంగాలు లేకపోవడం వల్ల ఈ విధంగా వాళ్ళందరికీ వశమైపోయి మలేచులుగా, దుర్మార్గులుగా, పాపాత్ములుగా తయారవుతున్నారు. హరే కృష్ణ. ఎందుకంటే జీవులు చంపి వాళ్ళ బదులు కీర్తన చేస్తున్నారంటే ఎంత ప్రమాదకరమైన హింసతో కూడుకున్నారు. అలాంటి మతాల్లో చేరడం చాలా ప్రమాదం.